ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధి చెందిన టెక్నాలజీని మానవాళి మంచికి వినియోగిస్తే మంచిదే. కానీ అదే దుర్వినియోగం అయితే మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్లో నగదు వేసి ఇంటికి తిరిగొచ్చేసరికి సైబర్ నేరగాళ్లు తమ మాయోపాయంతో వాటిని కొట్టేస్తున్నారు. తాజాగా సరికొత్త టెక్నాలజీ వినియోగించి 500 రూపాయల దొంగ నోట్లు చలామణిలోకి వచ్చినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వీటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. ఈ దొంగ నోట్లు దాదాపుగా అసలు నోట్లను పోలి ఉన్నాయని వివరించింది. చాలా పరీక్షగా గమనిస్తే కానీ అసలు నోటుకు నకిలీ నోటుకు తేడా తెలియని విధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే ఈ దొంగ నోట్లకు అసలు నోట్లకు మధ్య తేడా చిన్న స్పెల్లింగ్ ఉందని, దీనిని ఇట్టే గుర్తించవచ్చని ప్రజలకు సూచించింది. దీనిని గుర్తించడంలో ఇదే కీలకమని పేర్కొంది. కరెన్సీ నోట్లపై సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుందని, కానీ దానిలో రిజర్వ్ అనే పదంలో ఈకి బదులుగా ఏ అని ఉంటుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ స్పష్టంగా పరిశీలించాలని ప్రజలకు సూచించింది. ఇలాంటి నకిలీ నోట్లు అత్యంత ప్రమాదకరమని వెల్లడించింది. వీటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని బ్యాంకులు, సంస్థలు, ఏజెన్సీలకు సూచించామని వివరించింది. ఈ విషయంలో ప్రజలు, వ్యాపార సంస్థలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూచించింది. ఇక ఈ సమాచారాన్ని DRI, CBIతో పాటు NIAతో సైతం పంచుకున్నట్లు వివరించింది.